Audio Jungle. ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఇది తెలంగాణ వచ్చిన సందర్భంలో సరే వివిధ రకాల రాజకీయ పరిస్థితులు జరిగినాయి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు ప్రపంచమంతా చూసినారు. ఎవరు ఉంటారా అండి, తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, కేసీఆర్ ఇంటి ముందర కుక్క కూడా పోదు అని కూడా మాట్లాడినారు అధ్యక్ష. సరే పోటీ జరిగింది, ఎలక్షన్లు పోయినాం, ప్రజలు తీర్పు చెప్పినారు. మాకు వచ్చిన దానిలో వాళ్ళకు 3వ వంతు సీట్లే వచ్చినాయి అధ్యక్ష. ప్రభుత్వం స్థాపించబడేది నడుస్తూ ఉంటాం. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, 4 రోజులే ఉంటుంది, 3 రోజులే ఉంటుంది, ఇదే సభ్యులు మాట్లాడడం, ఇంకా అనేక రకాలుగా జరగడం, ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ప్రజలు ప్రభుత్వం గురించి, ప్రతిపక్షాల గురించి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు అని తెలియజెప్పే ప్రధానమైనటువంటి ఘట్టాలు ఎన్నికల అధ్యక్ష. 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి. అనేక సందర్భాల్లో అనేక మంది పోటీ చేసినారు, అనేక రకాలుగా జరిగినాయి. ఏ ఒక్క ఎన్నిక కూడా ఈ సభ్యులు గెలవలేదు అధ్యక్ష. కొన్ని సందర్భాలు డిపార్ట్మెంట్ కోల్పోయినారు. అవి పార్లమెంట్, 2 పార్లమెంట్ ఉప ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కావచ్చు. చివరికి అచ్చంపేటలో అన్ని పార్టీల అధ్యక్ష సిద్ధాంతాలు కూడా వదిలిపెట్టి అన్ని జెండాలు సమానంగా కట్టుకొని కూడా ప్రచారం చేస్తే అచ్చంపేట మున్సిపాలిటీలో 20 సీట్లు ఉంటే 1 సీటు కూడా గెలవలేదు అధ్యక్ష. ఇట్లా ఓడిపోవటం, ప్రజలు తిరస్కరించడం, దాని మీద అసహన పైకని పెంచుకోవడం, ఒక ఈర్ష్యను పెంచుకోవడం, కక్షను పెంచుకోవడం. చివరికి అధ్యక్ష బాధాకరం ఏంటంటే 4 సంవత్సరాల నుంచి ఎంత విషపూరిత ప్రచారం నా మీద వ్యక్తిగతంగా అంటే, నాకేదో జబ్బు వచ్చినట్టు, నేను అమెరికాకు పోతా అన్నట్టు, కేసీఆర్ అనే చచ్చిపోతాడికి వాపసు రాడన్నట్టు. 4 ఏళ్ళ అధ్యక్ష నేను అమెరికాకు పోతూనే ఉన్నా. ఇంకా కూడా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.